నమస్తే మిత్రులారా. ఇప్పుడు చూస్తున్నటువంటి చెరువు గ్రామం తోర్నాల అప్పనపల్లి శివారు, సిద్దిపేట జిల్లా అండి. ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెరువు పక్కన వాటర్ వస్తున్నటువంటిది పెద్ద కాలువ. ఆ కాలువలో మొన్న 2 రోజుల కింద వాటర్ వదిలారు. ఆ వాటర్ వదిలిన తర్వాత ఈ నాగం చెరువు నిండి దీంట్లో నుండి పక్కూరుకు వెళ్ళే మార్గం ఉండాల్సింది. అలా ఉండకుండా డైరెక్ట్ ఆ నీళ్లను పక్కా పొలంలోకి వదిలారు. గత 2 సంవత్సరాల నుంచి అలానే జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా అలా వదిలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు వదిలిన తర్వాత వాళ్ళ పంట మొత్తం నష్టపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు బీడు భూమిగా ఉంచుకున్నారు వారు. కాబట్టి విషయాన్ని గవర్నమెంట్ దగ్గరికి ఇదే విషయాన్ని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు రైతు. మీకు కనిపిస్తున్నటువంటి భూమి ఈ రైతుదే. ఈ రైతు భూమి 2 సంవత్సరాల నుంచి ఇలానే పడావుగా ఉన్నది. అంటే ఎలాంటి వ్యవసాయం జరగట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీకి వ్యవసాయం తప్ప వేరే దిక్కు మొక్కు లేదు. ఇక్కడ 2 సంవత్సరాలు తిరుగుతూ ఉంటే ఈరోజు ఒక జేసీబీ ఒక చిన్న జేసీబీ పంపించి నామకి టెంపరీగా ఒక చిన్న కాలువ తీస్తూ ఉన్నారు. ఆ నీళ్లు ప్రెషర్కి కాలువ పనిచేయదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ అక్కడ అధికారులు కానీ పట్టించుకోకుండా ఈరోజు మాత్రం తెచ్చారు. అది నిండుతుందని చెప్తా ఉంటే ఈరోజు మాత్రమే తెచ్చారు. మరి గవర్నమెంటు ఎవరైనా కాలువలు తీసి ఇంకో చెర్ల కలపాలంటే భూమి రైతు దగ్గర కొనుగోలు చేసి ఆ కాలువ తీసి కలిపే ప్రయత్నం చేస్తుంది. పంట నష్టపోతే పంట పైసలు ఇస్తారు. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతుకు వాళ్ళ భూమిలో నుంచే కాలువ కొడుతున్నారు. వాళ్ళ భూమి నష్టపోతూ ఉంది. దాదాపు 20 గుంటల వరకు భూమి నష్టపోతూ ఉంది. అప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి పంట నష్టం కూడా జరిగింది. మరి వీళ్ళ బతుకుల గురించి ఆలోచించే ప్రభుత్వాలు లేవా? మరి వీళ్ళకి నష్టపరిహారం ఇయ్యరా? వీళ్ళ భూమి ఎంత కోల్పోతున్నారు? ఈ మధ్యనే ఆ యొక్క రైతు ఆడవారు లేడీస్, ఆ రైతు భర్త ఆమె భర్త కూడా ఈ మధ్యనే క్యాన్సర్ తోటి చనిపోయాడు. ఆమె ఎటని తిరుగుతుంది? అప్పటికీ కలెక్టర్ చుట్టూ చాలాసార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చాలాసార్లు సాయిబాబా ఉండే ఒక డిఈ ఆయన దగ్గర కూడా తిరిగారు. ఎలాంటి ఫలితం లేదు. ఈరోజు కాలువ నిండుతుందని చెప్పి మళ్ళీ తిరగంగా ఈరోజు ఒక జేసీబీ పెట్టి చిన్న కాలువ తీస్తూ ఉన్నారు. వీళ్ళ భూమిలో ఉంటే భూమి నష్టపోయారు. 2 సంవత్సరాలు పంట నష్టపోయారు. దయచేసి వీళ్ళ భూమి డబ్బులు వచ్చే వరకు, పంట నష్టం వచ్చే వరకు మిత్రులారా మీరు చేయాల్సిన సహాయం ఏం లేదు. ఇది ఇప్పుడున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వరకు, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి వరకు వెళ్ళేదానికి షేర్ చేయండి. దయచేసి మిత్రులారా ఒక రైతుని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. వీళ్ళ భూమి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇలా పడా ఉన్నది. అప్పుడు ఇచ్చినటువంటి నీళ్లకు ఇలా గండి కోసింది. చూసారా అండి ఎంత నష్టం? అంటే పెద్ద గండ్లు అంటే దాదాపు ఒక మడికి అంటు లేకుండా ఎలాంటిగా కొట్టుకపోయిందో చూడండి. ఇవి ఇలాంటి జరుగుతూ ఉంటే కూడా ఇన్నిసార్లు కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఎప్పుడు కూడా ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. పాపం రైతు ఎన్ని రోజులను తిరుగుతూ ఉండదండి. ఈ మధ్యనే ఆమె మాకు దగ్గర బంధువు కాబట్టి నేను ఈరోజు వెళ్ళి చూస్తే చాలా బాధాకరం అనిపించింది. ఆమె చెట్లు పట్టుకొని ఏడుస్తూ ఉన్నది. వాళ్ళ కొడుకు కూడా బీటెక్ చేశాడు, నిరుద్యోగిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. దీనికి కనీసం పంట నష్టపోయినామమ్మా, ఈ ₹2 ఇంత అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు. కలెక్టర్కు లెటర్ ఇచ్చారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లెటర్ ఇచ్చారు. అయినా కూడా ఈ భూమిని స్పందించకుండా చుట్టుపక్కల వాళ్ళ పొలాలు పచ్చగా ఉన్నాయి. నీళ్లు ఉంటే పొలాలకు మంచి జరుగుతుందంటే ఆ నీళ్ళే వీళ్ళ రైతు కుటుంబానికి శాపంగా మారాయి. ఆ నీళ్ళే గండి కోసాయి. చూసారా అండి ఏ విధంగా కనబడుతుందో, ఎలాంటి పొక్కలు పడ్డాయో. దీంట్లో వరి నాటు ఎలా వేసుకుంటారు? వీళ్ళ జీవితం దీని మీద ఆధారపడేది. దయచేసి మిత్రులారా ఇది ప్రభుత్వానికి తెలిసేలా అందరు కూడా దయచేసి అందరికి షేర్ చేసి ఇది అందరు తెలిసేలా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. చుట్టుపక్కల పొలాలు మాత్రం ఎంత పచ్చగా ఉన్నాయి. వాళ్ళకేమో మంచి జరుగుతూ ఉంటే వీళ్ళకి శాపంగా మారాయి ఈ నీళ్లు మాత్రము. దయచేసి గండ్లు చూసి జర ఆలోచించి అందరికీ పోయేటట్టు చూడండి మిత్రులారా. అందరికీ ఈ చూసి చేసిన వాళ్ళందరికీ కూడా పేరున నమస్కరిస్తూ ఉన్నాము. జై హింద్, జై భారత్.